ప్రజాతంత్ర గణతంత్ర స్వాతంత్ర భారతదేశంలో ఏర్పడినటువంటి రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి ఈ రాష్ట్రం, ఈ దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అందించారు అధ్యక్ష. ఆ రాజ్యాంగం ద్వారా ఈ చట్టాలు న్యాయస్థానాలు అనేక ఉన్నాయి. హక్కుల ద్వారా సంక్రమించినటువంటి ఈ చట్టాన్ని ఏ న్యాయస్థానానికో వెళ్ళి ఆ న్యాయస్థానం నుంచి పోరాటం చేసి తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది అధ్యక్ష. అది కూడా కాకపోతే ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి సాక్షాత్తు రాష్ట్రపతి గారే ఉన్నారు అధ్యక్ష. దానికోసం కానీ రాష్ట్రపతి గారి దగ్గర పోవటానికి కానీ మీకు అండగా ఉండటానికి ఎప్పుడు కూడా వెన్నట్టు ఉంటుంది అధ్యక్ష. కానీ చట్ట ప్రకారంగా వచ్చినటువంటి ఈ హక్కుని పొందడం కోసం చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయకుండా భావోద్రేకాలను రెచ్చగొడుతూ అప్పుడప్పుడు మీలో దాగి ఉన్నటువంటి ఒక నియంత, నేనన్న మాట కాదు అధ్యక్ష, మీరు బయట పత్రికల సందర్భంలో చెప్పినటువంటి మాటే హిట్లర్ని కాదు, హిట్లర్ హయ్యనే నేను. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా నాయకత్వం వహించినటువంటి హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు పరిపాలన చేస్తా ఉంటామని చెప్తే మాకు భయం అవుతా ఉంది అధ్యక్ష. కారణం ప్రజాస్వామ్యంలో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ రాజ్యాంగం ద్వారా పొందినటువంటి వ్యక్తులు అధ్యక్ష. ఎక్కడ నేను చెప్పినటువంటి మాటలు కాదు అధ్యక్ష, అధ్యక్ష. ఓకే, హిట్లర్ అంటే మాకు భయమవుతుంది అన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు అధ్యక్ష, నన్ను ఎవరైనా విమర్శిస్తే నేను బాధపడను, కానీ నా తెలంగాణ ప్రజల్ని అవమానించే పద్ధతుల్లో ఎవరైనా ప్రవర్తిస్తే తప్పకుండా నేను 100 మంది హిట్లర్లకు సమానంగా పనిచేస్తా అని చెప్పిండు అధ్యక్ష. అట్లా మీరేమైనా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తే మీరు భయపడితే కూడా మాకు అధ్యక్ష అభ్యంతరం లేదు అధ్యక్ష. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను భంగపరుస్తూ, తెలంగాణ ప్రజలను అవమానిస్తూ, తెలంగాణ శాసనసభను అవమానించడం వాళ్ళకు ఆ మాట చెప్పారు అధ్యక్ష. అట్లాంటి పని ఎవరు చేసినా వాళ్ళందరూ బాధపడాల్సిందే అధ్యక్ష. కానీ ఒకదాన్ని తీసుకొచ్చి ఇంకో దాంట్లో పెట్టి మేమంతా భయపడతాం, మేము ఇంకో మాట్లాడుతూ భయపడతాం అనే మాట కరెక్ట్ కాదు అధ్యక్ష. భజన కాదు అయిన తర్వాత మీకు చెక్క బదిలీ అవుతుంది. రవీందర్ రెడ్డి గారు చెక్క బదిలీ అయితే ఎందుకు పరిచయం అవుతారు? చెక్క బదిలీ అవుతుంది, అయిన తర్వాత మీకు చెక్క బదిలీ అవుతుంది.